జై బోలో భారత్ మాతాకి. యువలైన పెద్దలందరికీ 74వ గణతంత్ర శుభాకాంక్షలు. శ్రీ గారు అన్నట్లు ఈ దేశం ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరిపోతులది కాదు, మాది. ఈ దేశం స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకోవడానికి దేశాన్నే తాకట్టు పెట్టే రాజకీయ నాయకులది కాదు, మాది. ఈ దేశం పోలీసుల చేతుల్లో ఉండాల్సిన తుపాకుల్ని ఫ్యాక్షనిస్టుల చేతిలో పెట్టి రౌడీ రాజ్యం చేయిస్తున్న హత్య రాజకీయాలది కాదు, మాది. ఈ దేశం తండ్రి చేస్తే కొడుక్కి, భర్త చేస్తే భార్యకి, అన్న చేస్తే తమ్ముడికి సీట్లు ఇచ్చే అవకాశవాదులది కాదు, మాది. మా యువత రానిది అని ఎలాంటి భూమి మాకు అప్పజెప్పాలనుకుంటున్నారు? రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు పడిన తర్వాత పనికి రాకుండా పోయిన హిరోషిమా నాగసాగి లాంటి భూమిన, కురుక్షేత్రం తర్వాత ధర్మరాజుకు వచ్చిన నెత్తుటి భూమిన వద్దు, మాకొద్దు. మాకు సుజలాం సుఫలాం శశశ్యామలంగా కనిపించే భారత భూమి కావాలి. ఆ భూమి మాకు మిగలనిస్తారా? విదేశీయులకు అమ్మేసి ఆ నేల మీద మమ్మల్ని పాలేర్లను చేస్తారా? ఒకప్పుడు పోలీసులను చూస్తే సామాన్యుడికి భయం, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ను చూస్తే పోలీసుకు భయం. రౌడీలు గూండాలు చేరి రాజకీయాల్ని రణరంగంగా మార్చేస్తున్నారు. సామాన్యుడు రాజకీయాలు అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవలు చేయాలనుకునే విద్యార్థులు, మేధావులు, సంఘ సంస్కర్తలు ఏ ధైర్యంతో రాజకీయాలు అడుగు పెడతారు? ఈ దేశాన్ని ఎవరు ముందుకు నడిపిస్తారు? తన జీవితం ప్రజాసేవకే అంకితం అంటూ బిడ్డల్ని కూడా కనకుండా కడదాకా ప్రజాసేవకే అంకితమైన పుచ్చలిపల్లి సుందరయ్య కావాలి. కట్టుబట్టలు తప్ప కార్లు మేడలు ఆశించని ఒక బహుళాల గోపాల కృష్ణయ్య కావాలి. ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన, సొంతిల్లు కూడా సంపాదించుకొని గుర్జీలాల్ నంద కావాలి. శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ, బిఆర్ అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి, అబ్దుల్ కలాం ఆజాద్, కామ్రాజ్ నాడార్, ప్రకాశం పంతులు వీళ్ళు కావాలి. సామాన్యంగా యువతరం దారి తప్పిందంటారు. నిజానికి దారి తప్పింది రాజకీయం. దాన్ని యువతరం దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.